Hello friends, welcome back. Murali's Moto Vlog. Subscribe Murali Moto Vlogs. All the best, Anna. Thank you. Day 4, Munnar, Kerala. నైట్ వచ్చి స్టే చేసాం. మంచి కూలింగ్ వాతావరణం అన్నమాట. ఘాట్ రోడ్లో మొత్తం క్యాక్గా ఉంది. టూమ్ రూమ్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం దీంతోనే. సూపర్గా ఉందన్నమాట. ఇంకా చెక్అవుట్ అయ్యే టైము, చెక్అవుట్ అవుతున్నాం. ఇది పరిస్థితి. అంతా ఓకే. బ్యాగులతో సర్దిపెట్టేసినాం. అంతా అయిపోయింది. ఇంకా చెక్అవుట్. ఈ రూమ్కి ఇన్స్టెంట్ ఆఫ్ చెప్పడం మీరు ఇంత గుడ్ మార్నింగ్ భయ్యా. ప్రోగ్రామ్ పెట్టినప్పుడు గింట అయితే నేను అచ్చుడు పెద్ద విషయం కాదు కానీ నాకు అచ్చేంత టైం ఉండదు. అస్సలు ఉండదా? 30 రోజులు నోకుంటూనే ఉంటుంది. ఇది నేను స్టే చేసిన రూమ్ టూర్ అన్నమాట. ఇది పరిస్థితి. అలా అంతా ఇది గోడ, ఇది చెక్క, ఫైబర్. పర్వాలేదు, ఓకే, బాగానే ఉంది. టీవీ, మేము అనుకున్న బెడ్ పర్వాలేదు. ఫస్ట్లోకి ఇప్పటికీ సూపర్గా ఉంది. షిప్ బోట్ హౌస్ తప్ప దీనికి 5 స్టార్ బదులు 2.5 ఇవ్వచ్చు అంతే. అది ఎందుకు 2.5 అంటే ఎందుకు ఇది ఉంది కాబట్టి. ఇది లాక్ ఏర్పడి పూసినది 2.5 కదా అని 2 ఇవ్వచ్చు రూమ్కి అంతే. ఒకసారి ఇది మమ్మల్ని చూస్తాడు, నాకు వీడియో చేసినట్టు నేను చెప్పాడు. ఇప్పుడు చెప్పు. హాయ్ హలో నమస్తే, నేను మీ నాగార్జున. సబ్స్క్రైబ్ మురళి మోటో. హాయ్ హలో నమస్తే వనకం, నేను మీ నాగార్జున. చిన్న బ్రేక్, చిక్కలో ఇక్కడ మేము స్టే చేసిన హోటల్ అనమాట. ఎంట్రన్స్ అంటే మనం మెట్లెక్కుతాం కదా, అక్కడ చిన్న చిన్న చెట్లు సూపర్గా ఉంది. ఏమో తీయాలనిపించింది, తీసానమాట. ఎక్సలెంట్గా ఉండదు. ఇది మళ్ళీ చెట్లా ఉంటుంది. ఇది పక్కన అయితే రోజా చెట్టు. ఇది ఏం కలర్ తెలియదు, ఈ పువ్వు నాకు తెలియదు కానీ చూడండి, పింక్ వైట్ చూడముచ్చటగా ఉంది. అందుకే తీస్తున్నా. చూడు ఎంత బాగుంది పువ్వు. చుట్టూ పింక్ ఉంది, పక్క లైట్గా వైట్. ఒక్కో పువ్వు ఒక విధంగా ఉంది, అందుకే తీసానమాట. నాకు బాగా నచ్చింది. ఈ పువ్వు అయితే ఇంకా బాగుంది. చూడండి, ఈ చెట్టు ఇది చూస్తుంటే నాకు మల్లె చెట్టులా గుర్తొస్తుంది. మల్లె చెట్టు అనుకుంటా, కానీ అది మల్లె చెట్టు కాదు, అది వేరే. ఇది కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది, మల్లె చెట్టు లాగానే ఉంది. చిన్న చిన్నగా బలం ముచ్చటే పెట్టారన్నమాట. ఇవంతా కేవస్ ఒకే చెట్టు. అదే నరికేసారు, కొన మనకు వచ్చినది. ఇది చూడు, ఇంకా అదే సేమ్. అంటే అన్నీ ఒకే రకమైన చెట్లు చూస్తుంటే డిఫరెన్స్ చాలా ఉంది. మల్లె చెట్టు కాదు కానీ సేమ్ పింక్ వైట్ కలర్ చెట్టు ఉందో అదే ఉంది. ఇది వచ్చి ఐడియా లేదు, ఒక్క చెట్టు పేరు నాకు తెలియదు. అంత సూపర్గా ఉంది, బాగా చూడడానికి ముచ్చటగా ఉంది. ఇది చూడు, గూడులాగా సూపర్గా ఉంది. ఇదేం పువ్వు నాకు తెలీదు, చూడడానికి అట్రాక్షన్ బాగుంది. మోటో ఫోన్లో ఉంటుంది కెమెరా, నాలో ఉంది క్రియేటివిటీ. చూపిస్తా మీకు.
యాక్టివిటీ. మురళీ మోటోలో ఉంటుంది కెమెరా, ఈ మురళీ మోటో మోటో ఫోన్లో ఉంటుంది కెమెరా, ఈ మురళీ మోటోలో ఉంది క్రియేటివిటీ. ఇది పసుపు చెట్టు లాగా ఉంది, కానీ పసుపు చెట్టు కాదనుకుంటా. ఇది చూడు వెరైటీగా ఉంది, రెడ్ కలర్గా. పువ్వు బలోండా రెక్కలు వచ్చి ఎగిరే విధంగా ఉంది. పువ్వు బాగానే ఉంది, వెరీ నైస్. అదే ఒక టూర్ అంటే ఒక ప్రయాణంలో ఎన్ని వింతలు ఉన్నాయో, ఏమేమి చెట్లు ఉన్నాయో, ఏమేమి పుట్టలు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో అన్నీ చూడచ్చు అన్నమాట. ఇది ఎంట్రన్స్ చూడండి, ఎంట్రన్స్ మా రూమ్కి వెళ్ళే ఎంట్రన్స్లో ఎంత బాగుంటుందో చూడండి. అవన్నీ తీసుకుంటూ వచ్చాయి కదా, ఇప్పుడు తీసుకుంటూ ఎక్కుతాను. సూపర్ అట్రాక్షన్గా ఉంటుంది అన్నమాట. చూడండి, ఏమో తీయాలనిపించింది, తీసారన్నమాట. సూపర్గా ఉంది, నాకు నచ్చింది అన్నమాట. ఇది ఎక్సలెంట్గా ఉంది. ఇది ఇప్పుడు మేము స్టే చేసే రూమ్ ఇదే. అంతే, నేను సర్దేశాను, నా ఫ్రెండ్ సర్దుకుంటున్నారు, నేను సర్దేశంత అయిపోయి వీడియో తీసుకుంటున్నా. ఇప్పుడు నేను 2.5 ఇస్తానండి కదా రూమ్కి. ఎందుకు కారణం అంటే దీనికోసమే. ఇప్పుడు అది తిప్పుతూనే అది ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, చల్లగా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ పేపర్ చదువుకుంటూ టీ కాఫీ తాగుతూ ఆ మంచి చల్లని గాలిని, చిలకల పలుకుల్ని ఆస్వాదిస్తూ చూడండి ఎంత ఇదిగా ఉందో. కాబట్టి ఈ ఒక్క దీనికి మాట ఉందో నేను ఈ రూమ్కి 2.5 అన్నా. లాక్ ఇది లేదు కాబట్టి 5 తగ్గించేసి 2 ఇచ్చారన్నమాట. టైం ల్యాప్ వీడియో ఇది చూడండి. ఆ ఎండ, ఆ నీడ, మేఘాలు ఎలా వెళ్తుందో దీనికోసం అంటేనే నేను టైం ల్యాప్ తీశాను. బాగుంది కదా, ఆ మేఘాల నీడ అటు వెళ్తూ ఉంటే ఎంత బాగుందో. బా బా